ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా భయంగా ఉంది. బస్సులో ప్రయాణించి చనిపోతున్నారు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అని అనిపిస్తుంది ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు చూస్తే. మన దేశంలో వాహన ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కాలజ్ఞానం ప్రకారం 2026 మార్చి నెల ఉగాది తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరగడానికి ఆస్కారం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం అంతమయ్యే నాటికి లేదా కల్కి అవతారానికి ముందు ప్రపంచంలో భారీగా సంఘటనలు జరుగుతాయని, ప్రజలు భయభ్రాంతులకు లోనవుతారని చెప్పబడింది. మార్చి నెల అనేది తెలుగు సంవత్సరం ప్రారంభ సమయం కావడం వలన పెద్ద మార్పులకు సంకేతంగా ఇప్పుడు చెప్పే 5 అంశాలు ప్రచారంలో ఉన్నాయి. కాలజ్ఞానంలో అతి ముఖ్యంగా మరియు స్పష్టంగా చెప్పబడిన అంశం ప్రకృతి వైపరీత్యాల ప్రకోపం. మార్చి నెలలో ఇది పతాక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని నమ్ముతారు. పట్టణాలు పల్లెలవుతాయి, పల్లెలు పట్టణాలవుతాయి అని ఆయన పేర్కొన్నారు. దీని అర్థం భారీ భూకంపాలు, వరదల వల్ల అనేక పెద్ద నగరాలు నాశనం కావడం, పల్లెలు పెరిగిపోవడం జరుగుతుందని భావిస్తారు. సముద్రాలు అల్లకల్లోలమవుతాయని, తీర ప్రాంతాలు మునిగిపోతాయని బ్రహ్మం గారు రాశారు. దీనిని నేటి గ్లోబల్ వార్మింగ్ మరియు సముద్ర మట్టాలు పెరగడానికి సంకేతంగా చూస్తారు. వర్షాలు కురవాల్సినప్పుడు కురవకపోవడం, చలికాలంలో వేడి, వేసవిలో వడగళ్ల వానలు వంటి ఋతువుల క్రమం తప్పడం గురించి ప్రస్తావించారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మానవ సంబంధాలు మరియు ధార్మిక వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని రాశారు. ప్రజలలో నిజాయితీ, దయ మరియు ధర్మం తగ్గిపోయి స్వార్థం పెరుగుతుందని పేర్కొన్నారు. దీని ఫలితంగా అక్రమాలు, అన్యాయాలు రాజ్యమేలుతాయని చెప్పారు. కులాలన్నీ ఒకటవుతాయన్నారు అని ఆయన రాశారు. సాంఘిక కట్టుబాట్లు సడలిపోయి కులమతాల భేదం లేకుండా వివాహాలు, సంబంధాలు పెరుగుతాయని ఇది సూచిస్తుంది. అనేక దేవాలయాలు కూలిపోవడం లేదా మూతబడటం జరుగుతుందని, భక్తి తగ్గిపోయి దైవనింద ఎక్కువవుతుందని ప్రస్తావించారు. ఆకాశాన బండ్లు ఆడుతాయన్నాడు అని రాశారు. దీనిని నేటి విమానాలు, అంతరిక్ష ప్రయాణాలు లేదా ఆధునిక డ్రోన్లు మరియు ఫ్లయింగ్ కార్లకు సంకేతంగా చూస్తారు. ఈ కాలంలో మనిషి తన శరీరంలో మార్పులు చేసుకుంటాడని మరియు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడతాడని రాశారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం అనేది భవిష్యత్తు గురించి ప్రజలను ముందుగా హెచ్చరించడానికి మరియు ధార్మిక మార్గాన్ని అనుసరించేలా ప్రేరేపించడానికి ఉపయోగపడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఆయన సమాధి అయిన మఠం నుండి లోహపు గంట శబ్దం చేయడం మరియు స్వామివారు తిరిగి లేచి రావడం అనే భారీ సంఘటనలు జరుగుతాయని ఆయన కాలజ్ఞానం యొక్క ప్రధానాంశం. ఈ సంఘటనతోనే ప్రపంచంలోని దుష్టశక్తులు నశించి యుగాంతం ప్రారంభమవుతుందని భక్తులు నమ్ముతారు. సముద్ర మట్టాలు పెరగడం, తీర ప్రాంతాలను ముంచెత్తే సునామీలు లేదా భారీ తుఫానులు సంభవిస్తాయని కాలజ్ఞానంలో ఉంది. మార్చి నెల ఎండాకాలం ఉన్నప్పటికీ వాతావరణ మార్పుల కారణంగా చాలామంది వడదెబ్బ తగిలి మరణిస్తారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం కలియుగం అంతమయ్యే నాటికి లేదా కల్కి అవతారానికి ముందు ప్రపంచంలో భారీగా సంఘటనలు జరుగుతాయని, ప్రజలు భయభ్రాంతులకు లోనవుతారని చెప్పబడింది. భూమిపై అనేక పెద్ద మార్పులు జరుగుతాయని, భౌగోళికంగా ప్రపంచపటం మారే అవకాశాలు ఉన్నాయని కాలజ్ఞానంలో ప్రస్తావించబడింది. కాలజ్ఞానం ప్రకారం పట్టణాలు పల్లెలవుతాయి అనే సూచనను భారీ భూకంపాలు సంభవించడానికి సంకేతంగా చూస్తారు. 2026 మార్చి నెలలో ఈ ప్రకంపనలు ఎక్కువగా ఉండి కొన్ని ముఖ్యమైన పట్టణాలలో నష్టం వాటిల్లుతుందని భయపడుతున్నారు. భూమి లోపల జరిగే మార్పుల కారణంగా అంతరించిపోయిన అగ్నిపర్వతాలు మళ్లీ మేల్కొనడం లేదా కొత్త విస్ఫోటనాలు జరగడం వంటివి సంభవించి ప్రజలు భయాందోళనలకు గురవుతారని రాశారు. మానవుల దురాశ, స్వార్థం పెరిగిపోయి ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు వస్తాయని బ్రహ్మం గారు ప్రస్తావించారు. రూపాయి విలువ పడిపోతుందన్నారు అని ఆయన సూచించారు. దేశాల ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తగ్గిపోయి డబ్బు విలువ ఆకస్మికంగా పడిపోవడం లేదా ఆర్థిక సంక్షోభం రావడం జరుగుతుందని భావిస్తున్నారు. ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ధనానికి విలువ లేకుండా పోవడం జరుగుతుందని రాశారు. ఈ సంఘటనల ఫలితంగా ప్రజలు ఒకరిపై ఒకరు నమ్మకం కోల్పోతారు. కాలజ్ఞానంలో మహమ్మారుల గురించి చాలా స్పష్టంగా ప్రస్తావించబడింది. ఈ వ్యాధులు మానవాళికి పెను సవాలుగా మారుతాయని చెప్పారు.
ఇప్పటికే ఉన్న వాటికంటే మరింత భయంకరమైన అంతుచిక్కని కొత్త వ్యాధులు ఉద్భవించి ప్రజలను దడపుట్టిస్తాయని రాశారు. మార్చిలో ఎండ తీవ్రత పెరిగే సమయం కాబట్టి ఈ వ్యాధుల వ్యాప్తి మరింత పెరుగుతుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. వైద్యానికి లొంగని మందులు పనిచేయని విధంగా ఈ వ్యాధులు ఉంటాయని, దీని వలన వైద్యులు కూడా నిస్సహాయ స్థితికి చేరుకుంటారని కాలజ్ఞానం హెచ్చరించింది. ప్రపంచ దేశాలలో, ముఖ్యంగా భారతదేశంలో నాయకత్వంలో మరియు రాజకీయాలలో భారీ మార్పులు వస్తాయని బ్రహ్మం గారు సూచించారు. దేశాన్ని పాలించే పెద్ద నాయకుల మధ్య తీవ్రమైన విభేదాలు, అంతర్గత పోరాటాలు చోటు చేసుకుంటాయని, దీని వలన ప్రజలలో అస్థిరత పెరుగుతుందని రాశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ భయాలు తీవ్రమవుతాయని, ఇది ప్రపంచ స్థాయిలో పెద్ద సమస్యగా మారుతుందని ప్రస్తావించారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను భయపెట్టడం కాదు. ఈ సంఘటనల గురించి ముందే చెప్పడం ద్వారా ప్రజలు తమ దురాశను, స్వార్థాన్ని తగ్గించుకుని ధర్మ మార్గంలో నడవాలని, భగవంతుణ్ణి ఆరాధించాలని ప్రేరేపించడం. సంఘటనలు 2026 మార్చి నెలలోనే జరుగుతాయనడానికి ఖచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ వాటి స్వభావం చాలా పెద్దదిగా, ప్రపంచాన్ని మార్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రజలలో దీని గురించి ఎప్పుడూ దడ మరియు ఉత్సుకత ఉంటాయి. కాలజ్ఞానంలోని ఈ అంశాల గురించి మీకు మరింత లోతైన సమాచారం కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.